ప్రకాశం జిల్లా దోనకోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో వారు భయాందోళన మధ్య పనిచేస్తున్నారని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుట్టిముక్కల సుజాత ఆరోపించారు. ఆదివారం దోనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాత్రి విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగిని వద్దకు అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఆరోగ్య కేంద్రంలోకి వచ్చి మంచినీరు ఇవ్వాలని కోరుతూ ఆమె ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఇటువంటి సంఘటనలు మహిళా ఉద్యోగుల్లో భయోందనలు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోగ్య కేంద్రంలో మహిళా ఉద్యోగులకు తగిన భద్రత కల్పించడంతో పాటు సిబ్బందికి వీక్లీ ఆఫ్ సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే రాత్రి విధుల్లో ఒక్కరినే కాకుండా కనీసం 2 సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారములు. నా పేరు గుట్టిముక్కల సుజాత. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టగల ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క దొనకొండ మండలంలో అనేక మంది ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి దొనకొండ ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి నర్సులకు నాడు రక్షణ కరువైంది. నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి నర్సులకు ఇక్కడ సెక్యూరిటీ లేదు, నైట్ వాచ్మెన్ లేడు. అది కూడా డ్యూటీలు వేస్తే ఒక్కరికే వేస్తున్నారు, జత మనిషి లేకుండా. అది ఈ యొక్క దొన్నకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల ఊరికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి మాకు రక్షణ లేదు, మాకు ఏదైనా జరిగితే మా మాన ప్రాణాలకి భద్రత లేదు, ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, భయంగా భయాందోళన గురి అవుతూ మేము డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని వారు మా దృష్టికి రావడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క నియోజకవర్గ నాయకులను అధికారులను కూడా మేము ఒకటే కోరుతున్నాను, ఇక్కడ నైట్ వాచ్మెన్ నియమించాలి. అలాగే నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో ఒక్కరిగా కాకుండా మరొకరిని వారికి జతగా డ్యూటీలు నియమించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ యొక్క సమస్యలో భాగంగా మరి వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వకుండా అదనంగా చేయాల్సినటువంటి టైం కాకుండా ఓవర్ టైం కూడా ఏసీ డ్యూటీలు మరి వీళ్ళని వేధిస్తడం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క సమస్యపై తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క సమస్యపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించకపోయినట్లయితే మరి మేము ముందు రోజుల్లో ఉద్యమాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, ధర్నా నిర్వహిస్తాము. ఈ యొక్క సమస్యను ఇంతటితో తక్షణమే పరిష్కరించాలి. ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు మరి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నాను నేను.